హలో ఆల్. సో ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చూద్దాం. ఓకే, ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ చార్ట్ అబ్జర్వేషన్. లెవెల్స్ ఏదైతే కనిపిస్తున్నాయో మీకు ఆటోమేటెడ్ లెవెల్స్ పైన. సో ఇప్పుడు కానీ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఈ రెడ్ లెవెల్ టచ్ అయ్యి పైకి వెళ్తుంది, బట్ నిఫ్టీ ఏమో మనకి కిందకి వెళ్తుంది. ఓకే, ఓవరాల్ ట్రెండ్ కిందకి చూపిస్తుంది. ఓకే, సో ఇట్లాంటి సమయంలో మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి సమయంలో నిఫ్టీ ఒకవైపు వెళ్తున్నప్పుడు, బ్యాంక్ నిఫ్టీ ఒకవైపు వెళ్తున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి నిఫ్టీని ఫాలో అవ్వడం. దట్ ఈస్ ఓన్లీ సొల్యూషన్ అన్నమాట. నిఫ్టీ చూస్తే ఇక్కడ మనం సమ్వేర్ ఇక్కడ సెల్ చేయొచ్చు. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ మనం సెల్ చేయొచ్చు, కానీ బ్యాంక్ నిఫ్టీని ఫాలో అవ్వకూడదు. ఓకే, సో అప్పుడు సెల్ చేస్తుంటే ఇప్పుడు చూసారు కదా ఎంత కింద వరకు వచ్చిందో. ఈ లెవెల్ రెడ్ లెవెల్ బ్రేక్ అయిపోయింది. అంటే కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఇక్కడ సెల్ చేస్తాం బేసికల్ నిఫ్టీ. ఇక్కడ బ్రేక్అవుట్ ఆఫ్ క్లారిటీ వచ్చినప్పుడు ఇక్కడ సెల్ చేస్తాం, కొంచెం పైకి వెళ్తుంది, పేషెన్స్ లెవెల్ టెస్టింగ్ జరుగుతుంటుంది. దాని తర్వాత కిందికి వచ్చి ఈ లెవెల్ రెడ్ లెవెల్ బ్రేక్ చేసింది, కింద పడ్డది. ఎస్, ఇంకా ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, బట్ అట్లీస్ట్ మిడ్ వరకు వెళ్ళినా, ఈ రెండు లెవెల్స్ మిడ్ వరకు వెళ్ళినా మన టార్గెట్ రీచ్ అయిపోతుంది బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు చూడండి, నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ మన టార్గెట్ రీచ్ అయిపోయింది. నిఫ్టీ హిట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ లెవెల్కి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు బేసికల్లీ. ఏదైనా ఇంకా పేషెన్స్గా వెయిట్ చేస్తుంటే ఈ రెడ్ లెవెల్కి ఈ బ్లూ లెవెల్కి మధ్యలో మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఒక లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ చూసుకొని 59,700 కానీ సమ్వేర్. ఓకే, సో అది ఇవాల్టి ట్రేడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.